బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎట్టకేరకు రిలీజ్ అయింది. 2800కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రీమియర్ షోలకు ఓకే అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను దక్కించుకోగా ఇప్పుడు రెగ్యులర్ షోల తర్వాత ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, నది ఒడ్డున కొట్టుకు వచ్చే ఒక పిల్లవాడి పేరును వీరమల్లుగా పెడతారు ఆ ఊరి ప్రజలు. అక్కడ నుండి వజ్రాల దొంగగా ఎదుగుతాడు హీరో. ఉన్న వాళ్ళ దగ్గర దోచుకుని లేని వాళ్లకు ఇచ్చే స్వభావం ఉన్న ఆ హీరో ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకురమ్మని ఒక నవాబు చెప్పడంతో ఆ కోహినూర్ వజ్రాన్ని తీసుకువస్తే వజ్రాల గనినే ఇస్తానని చెప్పడంతో కోహినూర్ వజ్రం వేట కోసం బయలుదేరిన వీరమల్లుకు ఎదురైన పరిస్థితులు ఏంటి, వాటిని తట్టుకొని హీరో అనుకున్నది సాధించాడా లేదా అనేది మొత్తం మీద స్టోరీ పాయింట్. దానికి సనాతన ధర్మాన్ని జోడించి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ తెరకెక్కించారు. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ సింగిల్ లైన్ లో చెప్పే విధంగానే ఉన్నప్పటికీ దానికి ఫిక్షనల్ గా కొంత కథను యాడ్ చేసి ఓవరాల్ గా పర్వాలేదనిపించే విధమైన స్టోరీ లైన్ ను రాసుకున్నా కానీ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం డైరెక్టర్ అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా ఎంటర్టైన్మెంట్ తో పాటు హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, 1-2 మంచి పాటలు రావడంతో ఓవరాల్ గా డీసెంట్ లెవెల్ లో ఫస్ట్ హాఫ్ సాగుతూ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హై ఇస్తూ సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సెకండ్ హాఫ్ మరీ పడుతూ లేస్తూ సాగడం, కథ ఎటు నుండి ఎటో వెళ్లిన ఫీలింగ్ కలగడం, మరీ ఎక్కువగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతూ కథ సాగి ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు ఓకే అనిపించే విధంగా సాగిన సెకండ్ పార్ట్ కు లీడ్ ఇచ్చే సన్నివేశాలు కూడా పెద్దగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయాయి. దాంతో ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ మరో సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత ఉన్నంతలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నటన వరకు ఆకట్టుకుని మెప్పించగా హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు కానీ, ఫైట్ సీన్స్ లో తన మేనరిజమ్స్ కానీ బాగున్నాయి. డైలాగ్స్ డెలివరీ కూడా బాగుండగా కొన్ని చోట్ల లుక్ డిఫరెంట్ గా అనిపించింది. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ ఉన్నంతలో పర్వాలేదనిపించగా కొన్ని సీన్స్ బాగా యాక్ట్ చేసింది. ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ ఉన్నంతలో ఓకే అనిపించగా ఔరంగజేబ్ గా బాబీ డియోల్ పర్వాలేదనిపించాడు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నా సెకండ్ హాఫ్ కంప్లీట్ గా డ్రాగ్ అయింది. సెకండ్ హాఫ్ ను ఇంకా బెటర్ గా రాసుకుని ఉంటే బాగుండేది. సంగీతం యావరేజ్ గా అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మాత్రం కీరవాణి తన మ్యాజిక్ ను చూపించాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ ఫైట్ సీన్స్ కి ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి కీరవాణి. ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని చోట్ల బాగున్నప్పటికీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా వీక్ గా ఉంది. గ్రాఫిక్స్ వర్క్ మీద మరింతగా ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ లో గ్రాఫిక్స్ మరీ నాసి రకంగా ఉందనే చెప్పాలి. ఇక డైరెక్టర్ క్రిష్ అలాగే జయకృష్ణన్ ఇద్దరు కలిసి సినిమాను తెరకెక్కించగా క్రిష్ డైరెక్షనల్ పార్ట్ ఫస్ట్ హాఫ్ వరకు ఉండగా ఫస్ట్ హాఫ్ లో కొద్ది వరకు సినిమా బాగానే జోరు చూపించిన తర్వాత మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేదు. సినిమాను చూడాలి అని ఫిక్స్ అయ్యే ఆడియన్స్ చాలా ఓపిక చేసుకుని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను భారీగా పెంచుకుంటే సెకండ్ హాఫ్ మరీ డ్రాగ్ అయ్యి అంచనాలను అందుకునే విషయంలో పెద్దగా ఇంప్రెస్ చేయకపోవచ్చని చెప్పవచ్చు. దాంతో మరీ లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళితే ఉన్నంతలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చాలా టైం తర్వాత వెండి తెరపై చూడటం, తన మేనరిజమ్స్, కొన్ని యాక్షన్ పార్ట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుండటంతో కొన్ని సీన్స్ వరకు అయితే బాగానే మెప్పించే విధంగా సినిమా ఉంటుంది. కానీ ఓవరాల్ గా పూర్తి ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ కాలేకపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలో ఉందని చెప్పవచ్చు. సినిమాకు మొత్తం మీద మేమిస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.